ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై మరి నిర్గమాకాండము ప్రియులరా 1వ అధ్యాయము చివరి వచనమును, అలాగుననే 2వ అధ్యాయములో ఉండినటువంటి 1, 2, 3 వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూల వాక్యమై, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ఘనమైన మీ కృప మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నింపమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మరి మోషే యొక్క జననమును గూర్చి మనం చూస్తున్నాము. మోషే లేవి వంశస్థుడు. లేవీలు ఎవరు మనందరికీ తెలుసు కదూ. యాకోబు లేయాల యొక్క కుమారుడు. రూబేను, షిమ్యోను, లేవి. లేవి లేయా యాకోబుల కుమారుడు. బైబిల్ గ్రంథమంతటిలో యాజక సేవ అనేది కనిపిస్తుంది. ఈవెన్ ప్రకటన గ్రంథం వరకు లేవీలు తమ యొక్క పాత్రను పోషించినట్లుగా చూస్తాం. ప్రియులరా, మరి ఇక్కడ ఈ మోషే కూడా లేవి వంశస్థుడు అని మనం చూస్తున్నాం కదూ. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడట. పిల్లరా, ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వాని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, ప్రియులరా, ఈ ఏరు నైలు నదిలో ఆ కుమారుణ్ణి విడిచిపెట్టారు. ఆ తల్లి ఎందుకు అలా చేశారంటే, మొదటి అధ్యాయంలో మనం విన్నాం కదూ. మరి ఫరో అనబడిన రాజు మగబిడ్డలను చంపండని
మొదటి అధ్యాయము 21వ వచనంలో 22వ వచనంలో వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయడని తన జనులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, ఇక ఆ తల్లి తండ్రులు మరి బిడ్డను దాచలేక, లేక ప్రతి బిడ్డను పారవేయండంటూ కఠినమైన ఆజ్ఞ ప్రజలకు జారీ చేశాడు గనక పిల్లరా, ఆ తల్లిదండ్రులు ఇక చేసేదేదీ లేక, రాజాజ్ఞను ఎదిరించలేక, రాజాజ్ఞను ధిక్కరించలేక భయముతో ఆ బిడ్డను నైలు నదిలో విడిచిపెట్టారు. ప్రియులరా, ఒక జమ్ములో పెట్టారు. అయితే ఆ పెట్టెకు, జమ్ము పెట్టెకు లోపలి భాగమున నీరు రాకుండానట్లుగా మరి కీలు జిగటమన్నును పూసి ఆ పిల్లవాడిని అందులో ఉంచారట. ఆత్మీయులారా, గమనించాలి. ఆ స్త్రీ పేరు యోకెబెదు. ఆ స్త్రీ యొక్క భర్త అనగా మోషే తండ్రి పేరు అమ్రాము. వీరిద్దరును లేవీయులునై ఉన్నారు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, వీరిద్దరూ యాజక వంశములునై ఉన్నారు. నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచన ప్రకారంగా అమ్రాము తన మేనత్తైన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను అని మనం చూస్తున్నాము. ప్రియులారా, వింటున్నారు కదూ. ఇప్పుడు ఆ తల్లి ఆ కుమారుణ్ణి జమ్ముపెట్టెలో విడిచిపెట్టారు. ఇప్పుడు మోషే నైలు నదిలో విడిచిపెట్టబడ్డాడు. ప్రియులారా, అతడు దివ్యమైన సుందరుడై ఉన్నాడని, తన తండ్రి ఇంట 3 నెలలు అప్పటికి పెంచబడి ఉన్నాడని అపోస్తుల కార్యగ్రంథం 7:20లో సెలవీయబడింది. అయితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 ప్రకారంగా మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచారు. ఇక వానిని దాచలేకపోయారు. ప్రియులారా, ఆ తరువాత జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారు. జరిగిన విషయం ఏంటంటే, నీటి ప్రవాహానికి అతడు ఆ జమ్ము పెట్టెయు నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ ముందు నీళ్ళలో త్రోసివేయబడుతున్నది. ఫరో కుమార్తె స్నానమునకై ఆ నదికి వచ్చి ఉన్నారు. జమ్ము పెట్టెను చూచి తెరచి చూడగా దివ్య సుందరుడైన మోషే ఆమెకు కనిపించాడు. ఈ మోషేను ఆమె తీసుకుని చేరదీసి పెంచుటకే సిద్ధపడింది. ప్రియులారా, ఇక్కడ వరకు మనం బాగుగా ఎరిగిన వారం. అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే, నీటి ప్రవాహం మీద కొట్టుకుంటూ అలాగే త్రోసివేయబడిన మోషే ఒకరోజు వచ్చింది. ఆ రోజు నైలు నది యొద్దకు వచ్చి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేసి ఆ నైలు నదిని రక్తంగా మార్చారు. ప్రపంచ చరిత్రలో ఒక నది నీరు రక్తంగా మారడం అనేది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అదే తొలిసారి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారా? ఒకప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయిన వ్యక్తి ఆ నీటినే రక్తంగా మార్చారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపకు, దేవుని యందైన విశ్వాసమునకు, దేవుని యొక్క నామ ఘనత కొరకై ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ వ్యక్తుల పట్ల దేవుడు చేసేటువంటి అమితమైన కార్యములు
ఎంత గొప్పగా ఉంటాయో మోషే యొక్క వృత్తాంతాన్ని బట్టి మనం ఎలాగన తెలుసుకునవచ్చు. ఆత్మీయులారా, ఈ మాటలు వినిచున్నటువంటి బహుశా నీ జీవితంలో ఒకవేళ పరిస్థితుల ద్వారా నువ్వు కొట్టుకుని పోబడుతున్నావేమో, శోధనల చేత నువ్వు కొట్టుకుని పోబడుతున్నావేమో, మనుషుల చేత నువ్వు తరుముబడుచున్నావేమో, దేహములో అనారోగ్యం అనే ప్రవాహం వలన నిలకడలేని వ్యక్తిగా అటు ఇటు లేక ఈ హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్కు కొట్టుకుని పోతున్నావేమో, ఈ ఉదయకాల వేళ ప్రభు నీతో సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? నీటి ప్రవాహం మీద కొట్టుకుని పోబడిన మోషే ఒకరోజు వచ్చింది, ఆ రోజు నీటి యొక్క రంగును మార్చేశారు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున. అంటే నీటి ప్రవాహం మీద కొట్టుకుని పోబడిన మోషే ఒకరోజు అదే నీటి ప్రవాహం యొక్క రంగును మార్చగలిగిన శక్తి కలిగిన వ్యక్తిగా మలచబడ్డాడు. ఏమో నీ జీవితంలో కూడా ఆ దేవుడు అట్టి కార్యములు చేయుటకు సమర్థుడని నీవు నమ్ముచున్నావా? విశ్వసిస్తున్నావా? ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు, కానీ మరో రోజు ఉన్నది. ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు, కానీ నీకంటూ మరొక రోజు రానయున్నది. విశ్వసించు. అమరాము ఏకేబేదులు విశ్వాసమును బట్టి 3 నెలల కాలం దాచారు. ఇక ఆ తదుపరి వారిని దాచలేక విడిచిపెట్టారట. ప్రియులారా, వారి విశ్వాసం వారిని సిగ్గుపరచలేదు కదూ. నేనంటాను, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ కన్నీరు నిన్నెన్నడూ సిగ్గుపరచదు. ఈరోజు నీ పరిస్థితి కొంచెముగా ఉండవచ్చు, మరో రోజు రానయున్నది. ఆ రోజు నీ స్థితి తుదకు మహా అభివృద్ధిలోకి రానయున్నది. దేశంలో ఒక అనామకునిగా నీటి ప్రవాహానికి కొట్టుకుని పోబడిన ఆ మోషే ఒకానొక రోజు దేవుని మహాకృప చేత దేశపు యొక్క చరిత్రను తిరగరాయగలిగిన వాడై ఉన్నారు. ఆమేన్. మోషే జీవితంలో అద్భుతం చేసిన మహాదేవుడు నీ జీవితంలో కూడా చేయగల సమర్థుడు. నమ్ము, విశ్వసించు. విశ్వసించిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తారని ప్రభు చెప్పలేదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు మనకు బోధ చేయలేదా? ఆ కృపచేత, క్రీస్తు యేసునందైన కృపచేత బలవంతులై ప్రభు కార్యములను కన్నులారా చూచుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, దీవించి మేలుకరంగా మార్చండి, అన్నింటిల్లో అత్యధిక కృపనియండి. యేసు నామమున ఆమేన్.